ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. దేవునికి స్తోత్రం. ఇక అలాగా కింద వరకు చదువుకుని వెళ్తే 31వ వచనంలో, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అంటాడు. అంటే ఎవరైనా అయోగ్యంగా ప్రభు పనిలో పాలు పంపులు పొందితే ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు అని చెప్పుకొస్తూ, చాలామంది అయోగ్యంగా తీసుకుని బలహీనులు అయిపోయిన వారు ఉన్నారు, రోగులుగా అయిపోయిన వారు ఉన్నారు, చాలామంది చనిపోతూనే ఉన్నారు. కనుక మనల్ని మనమే విమర్శించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుట మనకి క్షేమం, తీర్పులోనికి మనము రాము అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు బలలో పాలు పంపులు పొందాలి అంటే ఎలా పొందాలి అంటే క్రమముగా పొందాలి. ఎలా పొందాలి? క్రమముగా పొందాలి. ఏది మిస్ అయినా ప్రభు బల్ల మిస్ అవ్వడానికి మనం అస్సలు ఇష్టపడకూడదు. ఏ రోజు ఎంత పనున్నా బలలో పాలు పంపులు పొందడానికి సాయశక్తులా మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని కాన్పట్లు ఉంటాయి. ఆ కాన్పట్లో కూడా ప్రభు బల్ల అయిన తర్వాత వెళ్ళాలి. నీకు కాన్పట్ అయిన ఏదైనా ఇప్పుడు ఒకవేళ పోయినా హృదయం అంతా బాధపడుతూనే ఉంటుందా? పోగొట్టుకున్న వాళ్ళకి, అవకాశాన్ని చేదోచుకున్న వాళ్ళకి. అంతేనా? లేకపోతే ఈసారి కాకపోతే వచ్చేసరి పొందొచ్చు అనుకుంటున్నారా? ఏనా పాలు భూములు పొందకపోతే బాధ ఉంటుందా? లేకపోతే పోతే పోయింది వచ్చేవారు మళ్ళీ హల్లెలూయా మళ్ళీ సరిస్తారుగా. ఎక్కడికి వెళ్తారు? మన ఫాస్ట్ గారు ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారా? అలా అనుకోకూడదు. అది గొప్ప భాగ్యం. అలా పాలు పంపులు పొందితే వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవి. బిడ్లారా, ఎవరు యోగ్యులు అనే 2 మాటలు చెప్పి బలలో పాలు పంపులు పొందితే, అంటే ఆయన శరీరంలో యోగ్యత దేనికోసం చెప్తున్నారు? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును అన్నాడు. కనుక దీన్ని వివేచింపక తిని త్రాగువాడు శిక్ష ఖచ్చితంగా పొందుతాడు అని చెప్పాడు. క్రమముగా పొందాలి. బలలో పాలు పంపులు ఎలా పొందాలి? క్రమముగా పాలు పంపులు పొందాలి. రెండోది యోగ్యంగా పాలు పంపులు పొందాలి. శుద్ధీకరణతో పాలు పంపులు పొందాలి. అవుతుందండి? శుద్ధీకరణతో పాలు పంపులు పొందాలి. సిద్ధపాటుతో పాలు పంపులు పొందాలి. ఏదో అలవాటుగా వచ్చేసేసి ఇచ్చేయండి పాస్టర్ గారు, ఇచ్చేయండి అంటే ఇది ఏమన్నా మా ఇంట్లో వస్తువా లేకపోతే పంచి పెడుతున్నా పలారమా? బర్త్డేకి పంచే కేకా? ఇచ్చే నాకు కూడా, మా పిల్లలకి ఇచ్చే అంటకి సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక క్రమముగా మనకు తెలుసు శుద్ధీకరణ వాక్యాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏమండి? సిద్ధపాటు గురించి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే యోగ్యులు ఇక్కడ ఏమన్నాడు? ఎవడు అయోగ్యముగా అన్నాడుగా. యోగ్యులు ఎవరు అనేది కొంచెం ధ్యానం చేసి మనం ముందుకు కొనసాగుదాం. ఎవరు యోగ్యులు అంటే అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభువు
మెచ్చుకుని వాడే యోగ్యుడు. హల్లెలూయా. చదువునాను. కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరు యోగ్యులంట చెప్పాలి. ఎవరు యోగ్యులు? నన్ను నేను మెచ్చుకుంటే నేను యోగ్యుడినా? నన్ను మనుషులు మెచ్చుకుంటే యోగ్యుడినా? కానీ నేను ఎప్పుడు యోగ్యుడిగా మారతాను? నేను ఎప్పుడు యోగ్యుడిగా మారతాను? ప్రభువు నన్ను మెచ్చుకుంటే యోగ్యుడిగా మారతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసి అయితే జీవించే జీవితం ప్రభువు సంతోషకరమైనట్లుగా జీవించాలి, ప్రభువు మెచ్చుకున్నట్లుగా జీవించాలి. సేవకుడైతే జీవిస్తూ సేవ చేసే విధానం మనుషుల్ని సంతోషపెట్టేదిగా ఉండకూడదు. ప్రభు పరలోకమందున్న తండ్రిని సంతోషపెట్టినట్లుగానే మీరు సేవ చేయాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యోగ్యులు అంటే ప్రభువు ఎవరు మెచ్చుకుంటారో, ప్రభువు ఎవరిని మెచ్చుకుంటాడో వాళ్ళే చెప్పాలి యోగ్యులు. మరి ప్రభువు మెచ్చుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని మెచ్చుకుంటాడా? ఏ పని చేస్తే ఆ పని చేస్తే చపాస్ అంటాడా? మనం మన పిల్లల్నే అనం అంటామండి? అనం అంటావా? ప్రతిదానికి అంటావమ్మా? మనం చెప్తుంది అదే. అన్నిటికీ మన పిల్లల్నే అనం శబాస్ అని. మరి ప్రభు ఎందుకు అంటాడండి? అండ కదా. అంటే ఎప్పుడు అంటాడు? ఆయనకి నచ్చిన పని, ఇష్టం వచ్చిన పని, సంతోషపెట్టే పని, మెచ్చుకునే పని చేస్తే అప్పుడు ఎస్ యోగ్యుడు అంటాడు. యోగ్యుడు అంటాడు. ఒక సందర్భం చదవండి. మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు 14 3వ వాక్యం చదవండి, 8వ వాక్యం చదవండి. ఆయన బేతనియలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇప్పుడు 8వ వాక్యం. ఈమె తన శక్తి కొలతి చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతా తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఒకానొక సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్తే అక్కడికి ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి తీసుకొచ్చి, అచ్చ జటామాంసి, సుగంధ ద్రవ్యాల్లో జటామాంసి ఒక ఉన్నతమైంది. ధూపద్రవ్యం చెప్పినప్పుడు, ధూపవేదిక చెప్పినప్పుడు విన్నారా? అందుట్లో మొట్టమొదటిది ఏంటిది? పరిమళ ద్రవ్యాలు. అలాంటిది స్వచ్ఛమైన, ఇక మన అందుట్లో ఏమి కొంచెం అటు ఇటు ఇటు అటు ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ ఇంకొక పెర్ఫ్యూమ్ ఏం కలపలా. స్వచ్ఛంగా అచ్చంగా జటామాంసి బుడ్డి తీసుకొచ్చి ఏం కొట్టింది? ఆయన పగలగొట్టి ఆ జటామాంసి మొత్తం ఎక్కడ పోసింది? తల మీద పోసింది. వెంటనే నీకు బుద్ధుందా నీకు? 300 రూపాయలు వస్తాయి. ఎవరికి నమ్మితే 300 రూపాయలు వస్తాయి. దాన్ని నమ్మేసి ఆ 300 రూపాయలు పేదవాళ్ళకి ఇస్తే ఒక పూట కడుపు నిండా తింటారు. ఆయన నెత్తి మీద పోసి మొత్తం ఏం ప్రయోజనం అని అన్నారు అని చెప్పాలి. అన్నారు అని ఏం చేశారు? అన్నారు అన్నమాట. అనండి. మీరు అనకపోతే నేను అక్కడ ఆగిపోతా, ఏం పర్వాలా అన్నారు. అంటే ప్రభు వారు వెంటనే ఆ మాట అన్నారు. ఆమెనేమి మాట్లాడొద్దు మీరు, ఆమె చేసింది చాలా గొప్ప విషయం. ఆమె తన శక్తి కొలది ఏం చేసింది?
భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని అభిషేకించింది. ఆమె చేసింది. సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుద్దో, క్రీస్తుని గురించిన సువార్త, అక్కడెల్లా తను చేసిన దాని గురించి తెలియపరచబడుద్దని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మెచ్చుకోవటం అంటారా, తిడటం అంటారా? ఇతరులు నువ్వు చేసింది తప్పు, పొరపాటు, మొత్తం అంతా వృధా చేసావు, వేస్ట్ చేసావు అని అంటే ప్రభు ఏమంటున్నాడండి? శభాష్, ఆమె చేసింది మంచి పని అంటున్నాడు. కారణం ఏంటంట? కారణం ఏంటి? అది ఎంతో విలువ గలది. ఆ రోజుల్లోనే, ఇది 2000 సంవత్సరాల క్రితమే 300 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత? మన డబ్బులు వేసుకున్నా చాలా ఎక్కువ. అవి దీనారాలు ఏమండి, అవి దీనారాలు. ఇప్పుడు ఒక దీనారు 250 రూపాయలు ఇంచుమించు. ఇప్పుడు వేసుకోండి, రేట్ వేసుకోండి, 300 × 250, దాదాపు 40-50 వేలు. అర్థమైందా? 300 సింపుల్ ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 300 అంటే 75,000, 200 రూపాయలు అంటే 250 రూపాయలు అంటే 75,000. అదంతా వేస్ట్ చేసేవని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈమె చేసింది చాలా గొప్ప పని అని ఆమెను మెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆమె తన శరీరాన్ని అభిషేకించింది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. క్రీస్తు శరీరం అంటే ఎవరు? నువ్వు, నేను. చెప్పండి, క్రీస్తు శరీరం ఎవరు? క్రీస్తు శరీరం ఎవరండి? నేను. అంటే నువ్వు ఈ లోకములో గొప్ప పేదలకి చారిటీ చేయొచ్చు, పేదలకు ఇవ్వచ్చు. నీ దగ్గర కలిగిన దానికన్నా కొంచెం ఉంటే పేదలకు ఇవ్వండి, తప్పులేదు, ఇవ్వాలి. కానీ అలా చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా దేవుడు మెచ్చుకునే విషయం ఏంటి తెలుసా? సంఘమని పిలువబడుతున్నా, లేదా ఆయన శరీరంలో ఒక అవయవమైనటువంటి నువ్వు నేను అభిషేకించబడుట దేవుడు మెచ్చుకునే విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అభిషేకాన్ని పొందుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అలాంటి అభిషేకం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నువ్వు అభిషేకించబడాలని ఆశపడుతున్నారా? అభిషేకించబడాలని ఆశపడుతున్నావా? ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. నింపబడాలా, ఆత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అలా పొందుకుంటే దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నన్ను 23వ వచనం. బలా నమ్మకమైన మంచి దాసుడా. చాలా. ఈ రెండు విషయాలు, రెండు సందర్భాలు, ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక యజమానుడు ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు యజమాని తిరిగి వచ్చేసరికి మరొక 5 తలాంతులు చేసి మొత్తం 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడికి వాడు యజమానుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి కష్టపడి ఆ 2 తలాంతులకు ఇంకొక 2 తలాంతులు చేశాడు. సరే, 1 తలాంతు ఇచ్చినాడు ఉన్నాడే, ఆడ అసలు ఏమీ చేయలే, కప్పెట్టేశాడు, లోపల భూమిలో కప్పెట్టేశాడు. అయితే ప్రభు వచ్చి 5ని 5 చేసిన వాడిని, 2ని 2 చేసిన వాడిని, అంటే వృద్ధి చేసిన వాడిని ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. మనం ఎలా పిలిపించుకోవాలి తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మీరు పిలిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మెచ్చుకున్నాడా లేదా? ఈ 1 తలాంతు ఇచ్చారే, ఆ తలాంతు నాడు ఏం చేశాడు? భూమిలో కప్పెట్టేసి
ప్రభు వచ్చాడు, ఎరా బాబు నీకు తలాంత ఇచ్చాక ఏమైందంటే, నాకు తెలుసు నువ్వు అడుగుతావు, నువ్వు విత్తన దాన్ని కోసేవాడివి, పెట్టని దాని కోసం ఆశించేవాడు కనుక నాకు అదంతా ఎందుకు, ఒకవేళ విత్తిన తర్వాత రాలేదనుకో నన్ను ఏమైనా అంటావు, ఎందుకు వచ్చింది అని చెప్పి, ఇదిగో నువ్వు ఇచ్చింది అని. ఏ తలాంత అయితే యజమానుడు ఇచ్చాడు అదే తలాంత ఇస్తే ఆ దాసుణ్ణి ఆ యజమాని ఏమని మాట్లాడాడు తెలుసా? చెడ్డ దాసుడా. ఏమని మాట్లాడాడండి? ఇప్పుడు చెడ్డ దాసుడు అంటే మెచ్చుకోవటమా, తిడతామా, సంతోషించడమా, బాధపడటమా? అది ఎవరు యోగ్యులు? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. నీకిచ్చిన తలాంతులు, నీకేమిచ్చాడు తలాంతులు? పాటలు పాడే తలాంత ఇచ్చాడా? దాన్ని ఏం చేయాలి? పాటలు పాడుతూనే ప్రభువుని స్తుతిస్తూ దాన్ని వృద్ధి చేయాలి. పాస్టర్ గారు మరి మాకు మైక్ ఇవ్వట్లేదండి, మాకు మైక్ ఇస్తే అసలు అలా ఇలా ఉండదు, ఎంతలాగా వృద్ధి చేస్తానంటే అంతలాగా వృద్ధి చేస్తా, మాకు అవకాశం అట్లా తొక్కేస్తున్నారు. నేను మాట చెప్పనా, నిన్నెవరూ తొక్కలేరు. నీకు అవకాశాలు రావట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి మైకులు ఇచ్చి పాట పాడిస్తామా? ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు పాటలే ఉంది. వీళ్ళప్పుడు వచ్చేవాడు వస్తాడు, వెళ్ళేవాడు వెళ్తాడు, తినేవాడు తింటాడు, ఉండేవాడు ఉంటాడు. ఒక క్రమం ఉండాలిగా. మరి తలాంతుని, పాటలు పాడే తలాంతుని దాన్ని ఎలా వృద్ధి చేయాలి? దాన్ని ఇంటి దగ్గర సాధన చేస్తూ పాడుకుంటూ పనులు చేయాలి. అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఒక్కనొక దినం వస్తుంది, మనుషులు చూడకపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తాడుగా. చూస్తాడా లేదా? దేవుడు నిన్ను లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే తలాంతు ఉంటుంది, పరిచర్య చేసే తలాంతు ఉంటుంది. ఎవరికి ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతుని వృద్ధి చేయాలి. అంతేగాని నాకు అవకాశాలు లేవు, నన్ను ఎవడు చూస్తలేదు కాబట్టి నేను పాట పాడి ఎవరికి ప్రయోజనం, నాకు నేను పాట పాడుకుంటాం ఎందుకులే, ఉండకూడదు. వృద్ధి చేయాలి. నీకు ఇచ్చిన వరాలు ఉంటాయి కొన్ని, ఆ వరాలను నువ్వేం చేయాలి? వృద్ధి చేయాలి. అంతేగాని దేవుడు నన్ను వరాలతో నింపాడు, హల్లెలూయా, ఆ వరాలని వాడితే అరిగిపోతాయేమో, వరాలని వాడితే అయిపోతాయేమో, వరాలని వాడితే ఒకవేళ ఏమన్నా జరగకపోతే దేవుడు నన్ను ఏమన్నా అంటాడేమో అని కప్పెట్టేయకూడదు. నీకు ఇచ్చిన తలాంతులైనా వరాలైనా వాటిని వృద్ధి చేస్తేనే బల నమ్మకమైన మంచి దాసులారా అంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వృద్ధి అవుతుందండి? కత్తి ఉంది, దాన్ని వాడతంటే సానబడద్దా, వాడకుండా మూలన పెడితే వాడతంటే పదునుంటుందా, వాడకుండా మూలన పెడితే పదునుంటుందా? చెప్పాలి. మరి నీకు ఇచ్చిన తలాంతుని కానీ వరాన్ని కానీ నువ్వు వాడుతూ ఉంటేనే అది వృద్ధి అవుతుంది, పొదునెక్కుతుంది. పాస్టర్ గారు నాకు తెలుసండి, మేము కత్తులు వాడతాం, కొడవలు వాడతాం, వాడిన తర్వాత కొంతకాలానికి దాని పొదును తగ్గిపోద్ది. మరి అప్పుడేంటి? మరి మాకు అంత అమాయకులమేం కాదు, కత్తి పట్టిన చేతులు ఇవి, ఆ విషయం మాకు తెలుసును. దాని పొదుపు తగ్గితే ఏం చేస్తావు? వెళ్తామా? కొలిమి దగ్గరికి వెళ్తామా? బాబు దీని పొదుపు తగ్గిపోయింది అంటే ఏం చేస్తాడు? మళ్ళీ అగ్నిలో కాలుస్తాడు, సుత్తి పెట్టి కొడతాడు. ఏమండి, మళ్ళీ దానికి ఏమొచ్చేస్తుంది? చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం వాడుతూ ఉన్నప్పుడు, ఆ తలాంతుని కానీ వరాన్ని కానీ వాడుతూ ఉన్నప్పుడు రాను 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 క్రమక్రమంగా ఏమవుతూ ఉంటుంది? దాని యొక్క పొదును, దాని యొక్క వేడి వాడి తగ్గుతూ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు దాన్ని కొలిమిలోకి తీసుకెళ్ళాలి. ఆ కొలిమి పెట్టుకుని రెడీగా కూర్చున్నటువంటి కొలిమి యజమానుడు ఎవరో? దహించు అగ్ని అయిన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని దగ్గరికి ఈ కత్తి ఉందే, ఈ కత్తి తీసుకెళ్ళి ప్రభువా పొద్దున తగ్గిపోతుంది అన్నాం అనుకో, మరలా అగ్నిలో కాలుస్తాడు, మరలా పరిశుద్ధ అభిషేకంతో నింపుతాడు, మరలా నలగొడతాడు, కొట్టేం చేస్తాడు? దాన్ని మరలా ఇలా అంటే తెగిపోయేలాంటి పొదుని మరలా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీకు ఇచ్చిన తలాంతునైనా వరాన్నైనా నువ్వు వృద్ధి చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు, కానీ దాన్ని అలా కప్పెట్టేస్తే దేవుడు మెచ్చుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు యోగ్యుడు? దేవుడు మెచ్చుకున్నవాడే, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. సరే, యోగ్యతను పొందుకున్నాం, అర్హతను పొందుకున్నాం. మరి ఇప్పుడు ప్రభు వలలో పాలు పంపులు పొందితే వచ్చే ప్రయోజనాలు ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6, యోహాను సువార్త 6
52 నుంచి 58 వచనాలు మనం చదివితే అక్కడ 52 నుంచి 58 ఈయన తన 52 నాన్న యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చాలన్న, ఇక చాలా విషయాలు ఉంటాయి, అవి నేను త్వర త్వరగా చెప్తాను. నా వైపు చూడండి, ఇక చాలు. ఇప్పుడు అక్కడ రాయబడిన విషయాలు ఆయన శరీరాన్ని తింటే కలిగే ప్రయోజనాలు, ఆయన రక్తాన్ని తాగితే ప్రయోజనాలు, ప్రభు బలలో పాలు పంపులు పొందుట వలన కలిగే ప్రయోజనాల్ని ప్రభువారు ఇక్కడ సూటిగా తేటగా ప్రభువారే చెబుతూ ఉన్నారు. ఏంటవి అంటే, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానం. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని కూడా చనిపోయారు. 48వ వచనంలో చెప్తాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని కూడా చనిపోయారు, కానీ నా శరీరమును తిని నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవము గలవాడు, వాడు ఎప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన్నా అంటే ఏంటి? మామూలు విషయం ఏం కాదు, ఈ భూలోకంలో పండే పంట కూడా కాదు, దేవదూతల ఆహారం, ఆకాశపు ధాన్యం అని దానికి పేరు పెట్టబడింది. అలాంటి దేవదూతలు భుజించే ఆహారం తిని కూడా అరణ్యములో మన పితరులు ఏం చేశారు? మరణించారు. కానీ ఆయన శరీరమును తాగి ఆయన రక్తమును తాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నీవు జీవము కలిగి ఉంటావు. నీలో నీవు జీవము కలిగి జీవించే అవకాశం ఎప్పుడు వస్తుందంటే ప్రభు బలలో పాలు పంపులు పొందినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆహారాన్ని భుజిస్తే ఎల్లప్పుడూ జీవిస్తావంట. ఎప్పుడండి? ఎల్లప్పుడూ. అంటే ఈ లోకములోనూ పరలోకములో కూడా జీవించడానికి సరిపడా ఒకే ఒక ఆహారం, ఒకే ఒక పానీయం, అదే ప్రభువు యొక్క రక్తం, ప్రభు యొక్క శరీరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని చాలా మంది పోగొట్టుకుంటారు ఈ లోక సంబంధమైన తుచ్చమైన విషయాల కోసం, అల్పమైన విషయాల కోసం, ఎందుకు పనికిరాని విషయాల కోసం, తర్వాత దేనికి పనికిరాని ఆ విషయాల కోసం ఇలాంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. మనమైతే అలాగునుండక దేవుని సన్నిధిలో ఈ బలలో పాలు పంపులు పొంది కృపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినమున లేపబడతాము. ఇప్పుడు లేపబడతామండి, అంత్య దినమున లేపబడతాం. ఇప్పుడు అంత్య దినమున లేపబడాలంటే మనకి శక్తి ఉండాలి కదా. ఒకవేళ మన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పాతిపెట్టిన, యాక్సిడెంట్ అయిపోయి నుజ్జు అయిపోయి పోస్ట్ మార్టం చేసి ముక్కలు ముక్కలు చేసి ఎన్ని రకాలుగా చేసి పాతి పెట్టేసినా ఆ శరీరం కుళ్ళిపోద్ది. ముక్కలు ముక్కలుగా చేయకపోయినా శరీరం కుళ్ళిపోద్ది. అవునా? ఇప్పుడు ఇది లేవాలంటే శక్తి కావాలా వద్దా? మానవ శక్తి సరిపోద్దా? కనుకనే పునరుత్థానపు శక్తిని పొందినవాడు, పునరుత్థాన బలమును కలిగినవాడు, పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించగలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా, రక్తము ద్వారా మాత్రమే పునరుత్థాన బలాన్ని పొందుకుంటాం. అంత్య దినమున లేపబడి శక్తిని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లేపబడాలంటే ఇప్పుడు ఆయన శరీరం యొక్క బలం, ఆయన రక్తం యొక్క శక్తి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను సువార్త 15:7 ప్రభు వారు మాట్లాడుతూ అంటారు, నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే నువ్వు ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందాలి అంటాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నామండి, జవాబు రావట్లేదండి, ప్రార్థన చేస్తున్నామండి, కార్యం అవ్వట్లేదండి, ప్రార్థన చేస్తున్నామండి, మరి మా జీవితంలో ఏమీ జరగట్లేదండి అంటారు. దానికి కారణం ఏంటి చెప్పాలి? దానికి కారణం ఏంటండి? బలలో పాలు పంపులు పొందట్లా. పాలు పంపులు పొందితే ఏమొస్తుందంట చెప్పాలి. 15:7 యోహాను సువార్త. నా యందు మీరు, మీ యందు నేను నివసించితే
మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మీలో మీరు జీవం కలిగి ఉంటారంటే, నేను తండ్రిలో ఉన్నట్లు తండ్రి నాలో ఉన్నట్లు నేను మీలో మీరు నీలో ఉండాలి అంటే బలలో పాలు పంపులు పొందితేనేగా భాగ్యం దక్కుద్ది. అవునా కదా? నా యందు మీరు మీ యందు నేను నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడగండి, మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే ప్రార్థనలకు జవాబులు వచ్చేది దేనివలన? బలలో పాలు పంపులు పొందటం వలన. మనము ఆయన యందు ఆయన మన యందు నివసించిన కారణం చేత మనం ఏది అడిగితే అది ప్రభు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప. దైవజనులుగా మేము ఎన్నో అనుభవాలు చెప్పగలం, కానీ ఇప్పుడు అనుభవాలు చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఒక మాట చెప్పాలనుకుంటాం. ఏంటంటే, ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఆయన మాలో మేము ఆయనలో ఉన్నాం కనుకనే మేము అడిగినవి చాలా ఇచ్చారు, అడిగినవి చాలా ఇచ్చారు. ఇంకా అడిగాం, అవి కూడా శాంక్షన్ అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? గొప్పగా చెప్పట్లా, ప్రోత్సహించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిదీ మేము పొందుకున్న ప్రతిదీ ప్రభు మాకు అనుగ్రహించింది. ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతంలో మందిరం కట్టబడిందంటే కొన్ని సంవత్సరాలు ప్రభువుని అడిగాం, కట్టబడింది. మాకున్నది ఏదైనా, మేము కలిగి ఉన్నది ఏదైనా, ఈ మైక్ కోసం కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. ఒక్క మైక్ కోసం, ఒక చిన్న బాక్స్ కోసం, ప్రతిదీ ఇప్పుడు ఇస్తాడు. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ఏమండి, ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. లోక సంబంధమైన దేవునికి ఇష్టం లేని విషయాలు ఏమన్నా అడిగే అవకాశం ఉంటుందా? చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. ఇక అప్పుడు నువ్వు ఏది అడుగుతావు? దేవునికి ఇష్టమైంది అడుగుతావు. ఏది అడుగుతావు? దేవుడు నచ్చింది అడుగుతావు. ఏది అడుగుతావు? దేవుడు మెచ్చేది అడుగుతావు. కనుక వెంటనే శాంక్షన్. ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. అప్పుడు మనం ఏది అడిగితే అది పొందుకునే అవకాశం, ప్రార్థనలకు జవాబులు వచ్చే అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, నేను తండ్రి మూలమున జీవించినట్లు నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు నా మూలముగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో డబ్బు మూలంగా జీవించిన వాడు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతున్నాడా? డబ్బు మూలముగా జీవించిన వాడు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అలాంటిది సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసయ్య మూలంగా మనం జీవించితే మరి మనం ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలొద్దా? అంత గొప్పగా ఫీల్ అవడానికి ఏం లేదండి. మరి ఆడికంటే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకేమీ లేవు. నీకేమీ లేకపోయినా పర్లా, ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు లాజరు. ధనవంతుడికి ఏముంది? డబ్బు ఉంది. లాజర్కి ఏమీ లేదు, డబ్బు లేదు. అవునా కదా? ఇప్పుడు ఆడు క్రైస్తవుడే, ఈడు క్రైస్తవుడే, ఇద్దరు క్రైస్తవులే. ఇప్పుడు పరలోకం ఎవరు వెళ్ళారు? చెప్పాలి. పరలోకం ఎవరు వెళ్ళారు? నరకం ఎవరు వెళ్ళారు? అదేంటది? ధనం ఉంటే ఎంతో గొప్ప అని చెప్పుకున్నాం కదా. మరి ధనవంతుడు నరకంలోకి వెళ్ళటం ఏంటి? బేదవాడు పరలోకం పోవటం ఏంటి? కారణం ఏంటి చెప్పనా? బేదవాడి దగ్గర ధనం లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్త దేవుడు అతనిలో ఉన్నాడు, అతను దేవునిలో ఉన్నాడు. ఈ లోకంలో ధనం లేకపోయినా పర్లా, యుగ యుగములు జీవించే కృప పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యము జీవిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద చావు ఉండదనా? అలా కాదు. ఈ భూమి మీద యుగ యుగాలు నిత్యత్వంలో కూడా జీవించే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యాన్ని ఎప్పుడైనా మిస్ అవుతారా? ఎప్పుడైనా పోగొట్టుకుంటారా? ఎప్పుడైనా కోల్పోతారా? చాలామంది ఈ లోకంలో ఉన్న, ఇది అందరికి ఇచ్చేది కాదుగా, బాప్తిసం పొందిన వారికే ఇచ్చేదిగా.
బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. సంఘంలో కూడా ఇంకా పొందుదాంలే అనుకునే యవ్వనస్తులుంటారు. సంఘంలో కూడా ఇంకా పొందుకుందాంలే, ఇంకొంచెం ఉన్నాలే, ఇంకా అంటూ ఉంటారు. వేటి కోసం వేటిని వదులుకుంటున్నారు? అల్పమైన వాటి కోసం ఎంత శ్రేష్టమైనది వాళ్ళు వదులుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకి కొన్ని కోరికలు, ఆశలు ఉన్నాయి ఈ లోకంలో. బాప్తిసం తీసుకుంటే ఇక చేయడానికి అవ్వదు. కానీ బాప్తిసం తీసుకుంటే ప్రభువు నీలో, నువ్వు ప్రభువులో ఉండే అవకాశం, ఎల్లప్పుడూ జీవించే కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప భాగ్యాన్ని తుచ్చమైన విషయాల కోసం వదులుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. మనమైతే అలాగనుండక మనందరినీ కూడా ప్రభువు రక్షించి బలలో పాలు పంపులు పొందే కృపించారు. అందుకే ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏ కారణం చేత కానీ ప్రభు బలను మిస్ అవ్వద్దు. ఎవరు కూడా బాప్తిసం పొందకుండా ఉండొద్దు. పొందాలి. క్రమంగా పాలు పంపులు, బలలో పాలు పంపులు పొందాలి. యోగ్యంగా పాలు పంపులు పొందాలి. శుద్ధీకరణతో పాలు పంపులు పొందాలి. సిద్ధపాటుతో పాలు పంపులు పొందాలి. కనుక యోగ్యముగా జీవించగలిగే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఎవరు యోగ్యులు? దేవుడు మెచ్చుకునేవాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు యోగ్యంగా జీవించడం అంటే ఏంటి? దేవుడు మెచ్చుకునే విధంగా మనం జీవించటం, దేవుడు మెచ్చుకునే విధంగా మనం బ్రతకటం. దేవుని దృష్టికి యోగ్యతను సంపాదించుకునే కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆ విధంగా మనమందరము కూడా జీవించుదుముగాక. ఆయన ఇచ్చే బహుమతులు పొందుకుందుముగాక. ఆ విధంగా ప్రభు చేత మనము యోగ్యులం అనిపించుకుని అనేక పట్టణముల మీద అధికారిగా నిలబెట్టినట్లుగా ప్రభు మన చేతికి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి అనేకులకు నాయకులుగా, పరిపాలకులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభు మనల్ని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం.